ఆలోచిస్తూ ఉంటుంది. టెన్షన్గా ఉంది బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. టెన్షన్ ఎందుకు, ఈరోజు ఆఖరి రోజు కదా అని నిహారిక అంటూ ఉంటుంది. అవనికి ఆఖరి రోజు కలిసి వస్తుందన్న కాన్సెప్ట్ ఉంది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అలాంటివేమీ లేవులే, అవనికి ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఈరోజు మనకి ఎంతో మంచి రోజు, మహద్దశ మొదలైన రోజు. ఈ రోజు నుంచి నా జాతకం గురించి పదే పదే మాట్లాడనని అవనికి అవకాశం లేదు. అలాంటి అవని మన ఇంట్లోనే ఉండదు అని కృష్ణబాబుతో నిహారిక చెప్తూ ఉంటుంది. అలాంటి రోజు కోసమే కదా మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది. ఎప్పుడో ఆగిపోయిన ప్రాజెక్టు మళ్ళీ మొదలైతే జనాలు ఎంత సంతోషంగా ఉంటారో మనం కూడా అంతే సంతోషంగా ఉంటాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటారు. అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే పదాం అని నిహారిక అంటుంది. నిహారిక కృష్ణబాబు ఇద్దరు కిందకి వచ్చేసరికి ఎవరు కనిపించరు. అందరూ రెడీగా ఉంటారనుకుంటే ఎవరూ లేరేంటి బుజ్జి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అత్తయ్య మామయ్య త్వరగా రండి, గుడికి బయలుదేరదాం అని నిహారిక పిలుస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ ఎక్కడున్నారా అని కృష్ణబాబు అంటారు. ఎవరు పలకకపోవడంతో నువ్వు అమ్మా నాన్నలను చూసిరా, నేను శ్రీకర్ వాళ్ళని చూసొస్తాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవని వేదవతి రూమ్లోకి వెళ్ళి అత్తయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు కనిపించరు. కృష్ణబాబు అవని శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి అవని శ్రీకర్ అని పిలుస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఎవరు కనిపించరు, రూమ్లో ఎవరు లేరు అని చెప్తూ ఉంటుంది నిహారిక. శ్రీకర్ వాళ్ళ రూమ్లో కూడా ఎవరు లేరు, ఎలాగో ఓడిపోతాము, గుడికి వెళ్దామని చెప్పి గుడికి వెళ్ళుంటారు అని కృష్ణబాబు అంటారు. ఇంకా చేయడానికి ఏమీ లేదు కృష్ణ, అవనికి ఆల్ డోర్లు మూసుకుపోయిందని చెప్పినా కదా, ఇక ఎక్కడ అవనికి కలిసి రాదు, అమ్మవారు ఏదో చేస్తుందని అవని చాలా హోప్స్తో ఉంది. ఈ విషయంలో అమ్మవారు కూడా ఏమీ చేయలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అయితే గుడికి వెళ్దాం పదా అని కృష్ణబాబు అంటాడు. మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా గుడికి వెళ్తూ ఉంటారు. 10 రోజులు గడిచిపోయాయి. నిహారిక గురించి ఎటువంటి ఆధారం సేకరించలేకపోయావు. మీరు చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం ఈరోజు నిహారిక కాళ్ళు పట్టుకోవాలి, ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. మనిద్దరం చేసే ఆఖరి ప్రయాణం ఇదేనేమో, సంతోషంగా గడిపిన ఆఖరి రోజు ఇదేనేమో. నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఒక్క మాటైనా నాకు కనీసం చెప్పుంటే నేనేదో ఒకటి ఆలోచించేవాడిని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని ఏం మాట్లాడదు. ఏంటి అలా చూస్తున్నావు, ఏం మాట్లాడవు, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నా దగ్గర ఎటువంటి మాటలు లేవు బావా అని. ఆ నిహారిక అలాంటిది ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని దాన్ని తరిమి కొట్టాలని అనుకున్నాను. అందుకే అలా ఛాలెంజ్ చేశాను. ఇంకా కొన్ని నిమిషాలే టైం ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం అని అవని అంటూ ఉంటుంది. ఇంకా వేదవతి వాళ్ళు గుడి దగ్గర ఎదురు చూస్తుంటారు. అప్పుడే కృష్ణబాబు నిహారిక వెళ్తారు. మీరు ఇక్కడే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అవని వాళ్ళు ఇంకా రాలేదా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అప్పుడే అవని శ్రీకర్లు కార్ దిగి వస్తూ ఉంటారు. అదిగో అవని వస్తుంది అని నిహారిక అంటుంది. అవని, మన శపథం ప్రకారం నువ్వు నాది దొంగచాతమని నిరూపించలేకపోయావు. నువ్వు చేయాల్సిన కార్యక్రమం చేసేస్తే కనుక మన ఇళ్ళకి మనం వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ లగేజ్ నువ్వు సర్దుకోవాలి కదా అని కృష్ణబాబు అంటుంటాడు. ఆగు కృష్ణ, ఇప్పుడు మన న్యాయ దేవత అత్తయ్య గారు ఎటువంటి న్యాయం చెప్తే అదే కరెక్ట్ అవుతుంది. అత్తయ్య గారు మీరు న్యాయం చెప్పండి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీ నోటితో నువ్వు చెప్తేనే బాగుంటుంది. నిహారికది దొంగ జాతకమని అవని నిరూపించలేకపోయింది కాబట్టి అవని నిహారిక కాళ్ళు పట్టుకొని నీ నోటితో నువ్వు చెప్పమ్మా, వినటానికి చెవులకి బాగుంటుంది అని కృష్ణబాబు అడుగుతుంటాడు. అవని, నిహారికది దొంగ జాతకమని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని వేదవతి అడుగుతుంది. ఏమ్మా అవని, నా రెండో కోడలిది వేదవతి లాంటి జాతకం కాదని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రసాదరావు అడుగుతాడు. లేవు అని అవని చెప్తూ ఉంటుంది. నీ భార్య అనవసరంగా ఛాలెంజ్ చేసి మమ్మల్ని బాధ పెడుతుంది. ఈ టైంలో మేము కూడా ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం అని వేదవతి ప్రసాదరావు శ్రీకర్తో చెప్తూ ఉంటారు. ఈ ఒక్కసారికి వదిలేయండి, అవని చేసింది తప్పే, ఇంకెప్పుడు కూడా ఎలాంటి ఛాలెంజులు చేయదు. కాళ్ళు పట్టుకోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అని శ్రీకర్ అంటాడు. ఏంటి ఇప్పుడు మాట మారుస్తున్నావు అని కృష్ణబాబు అంటాడు. అత్తయ్య, నాది మీలాంటి జాతకం కాకపోయింటే అమ్మవారు నన్ను ఎప్పుడూ శిక్షించేది అని నిహారిక అంటుంది. అవునమ్మా, మన ఇంట్లో అన్నపూర్ణేశ్వరి ఎంత మహిమగల దేవతో నీకు కూడా తెలుసు కదా, నిహారికకి ఇప్పటికే శిక్ష వేసేది అని కృష్ణబాబు అంటుంటాడు. అవని వేదవతి దగ్గరికి వెళ్ళి మంచి కన్నా చెడు ఎక్కువ రోజులు బతుకుతుందంటారు.
నేను అమ్మవారి ముందు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, నిహారికది దొంగజాతం అని నిరూపించమని. అలాంటిది అమ్మవారి నాపైన కనికరం చూపలేదు. మీతో కలిసి బతికేది ఆ అదృష్టం నాకు లేదు, నిహారికకు మాత్రమే ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. అన్నయ్య ఒక్కసారైనా ఆలోచించు అని శ్రీకర్ అంటుంటాడు. కుదరదురా, పేకాటే అన్నయ్యే, అలాగే శబదమే అని కృష్ణబాబు అంటుంటాడు. అందరూ రూల్స్ పాటించాల్సిందే అని అంటుంటాడు. నువ్వు నీ భార్య మీరిద్దరు కలిసి నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, ఈరోజు మీ వరకు వచ్చే కొందికి నన్ను ఒకసారి ఆలోచించమంటావా అని చెప్తున్నారా అని నిహారిక అంటుంది. ఇంకా అవని చేసేదేమీ లేక నిహారిక కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, నీది దొంగ జాతకమని నిరూపించలేకపోయాను, అందుకే నేను చేసిన ఛాలెంజ్ ప్రకారం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నా భర్తను కూడా వదిలి వెళ్ళిపోతాను అని అవని నిహారిక కాళ్ళు పట్టుకుంటే కృష్ణబాబు చాలా సంతోషపడతాడు. ఇప్పుడు చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. అలా కాదవని చెప్పాల్సింది నిహారిక, నీది అత్తయ్య గారు లాంటి జాతకమే అని చెప్పు అని కృష్ణబాబు అంటాడు. ఎలాగో కాళ్ళు పట్టుకున్నావు, ఇంటి నుంచి వెళ్ళిపోతానంటున్నావు, వేదవతి లాంటి జాతకమేనని ఒప్పుకో అని ప్రసాదరావు చెప్తాడు. అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఒప్పుకుంటున్నాను, నిరూపించలేకపోయాను కాబట్టి అత్తయ్య గారు లాంటి జాతకమని నిహారికదని ఒప్పుకుంటున్నాను అని అవని చెప్తుంది. ఇక అప్పుడే శ్రీకర్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నో అను గట్టిగా అడుస్తాడు. బావా ఏమైంది బావా అని అవని అడుగుతుంది. శ్రీకర్ కారు దిగి వస్తాడు. బావా ఏమైంది బావా, అడుగుతుంటే చెప్పవేంటి అని అవని అంటుంది. నువ్వు అనవసరమైన ఛాలెంజ్లు చేయడం వల్ల అమ్మా నాన్న కూడా ఏం చేయలేక నిహారిక కాళ్ళు పట్టిస్తున్నట్టు నాకు కల వచ్చింది అని శ్రీకర్ చెప్తాడు. కలగనటం కాదు, వాస్తవంలో కూడా జరిగేది అదే. నువ్వు ఎలాగూ నిజం నిరూపించలేవు, నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, నువ్వు నిహారిక కాళ్ళు పట్టుకోక తప్పదు నువ్వు అని శ్రీకర్ కోపంగా అవని కొట్టడానికి చెయ్యెత్తాడు. నిన్ను కొట్టాలన్నంత కోపం ఉంది అని శ్రీకర్ అంటాడు. ఆ చేతిని గట్టిగా కారు పైన గుద్దుతాడు. బావా అంతా అమ్మవారి చూసుకుంటుంది, రా బావా గుడికి వెళ్దాం అని అవని అంటుంది. నేను రాను, నువ్వెళ్ళు, ఒక దుర్మార్గురాలైన నిహారిక కాళ్ళు పట్టుకోవడం నా భార్యని నేను చూడలేను, నేను రాను అని శ్రీకర్ అంటాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే తప్పించుకోవడానికి రావట్లేదు, నిజం నిరూపించలేక ఎక్కడెక్కడో దొంగల్లాగా తిరుగుతున్నారు అన్న మాట వస్తుంది బావా, రా బావా వెళ్దాం అని అవని అంటుంది. నేను రానని చెప్పానా అని శ్రీకర్ అంటుంటాడు. మరోవైపు నిహారిక కృష్ణబాబు గుడికి వెళ్తారు. అక్కడ ఎవరూ కనిపించరు. ఏంటి స్వీటీ, ఇంట్లో ఎవరు లేరు, గుడిలో కూడా ఎవరు లేరు అని కృష్ణబాబు అంటాడు. లోపల ఎక్కడే ఉండుంటారు, పదా వెళ్దాం అని నిహారిక కృష్ణబాబులో గుడిలోకి వెళ్తుంటారు. ఈరోజు అవని నిజం నిరూపించలేక నీ కాళ్ళు పట్టుకుంటే ఆ సీన్ చాలా బాగుంటుంది బుజ్జి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ రోజు కోసం మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం, ఈరోజు విజయం మన సొంతం అవబోతోంది అని నిహారిక అంటుంది. అవును, మనం ఈరోజు జెండా ఎగరవేయబోతున్నాం అని కృష్ణబాబు అంటుంటాడు. మరోవైపు వేదవతి కృష్ణబాబు ప్రసాదరావు కారులో వస్తుంటారు. అవని ఎందుకంటే ఇలా చేస్తుంది, చీమకు కూడా హాని తలబెట్టని అవని నిహారిక విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నిహారిక ఇంకా మన ఇంటి అలవాట్లకు సంప్రదాయాలకు అలవాటు పడలేదంటే కనుక ఒప్పుకుంటాను, అంతేకాని నాలాంటి జాతకం కాదంటే ఒప్పుకోలేకపోతున్నాను అని వేదవతి అంటుంది. మనం ఎంత చెప్పినా కూడా నిహారిక వాళ్ళు వినేటట్లేదు. ఈరోజు అవని పెద్ద అవమానాల పాలవుతుంది. మనకి అవని అంటే ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా కూడా మనం ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాం అని వేదవతి అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే వేద, నిహారికది ఆఖరి నిమిషంలో అవనితో కాళ్ళు పట్టించుకోకుండా ఉంటే బాగుండేది అని వేదవతి అంటుంది. ఇక గుడి దగ్గర వేదవతి ప్రసాదరావు దిగుతారు. ఏంటి ఇంకా అవని వాళ్ళు వచ్చినట్లేదు అని వేదవతి అంటుంది. అందరూ వచ్చాక లోపలికి వెళ్దాం అని ప్రసాదరావు అంటాడు. బుజ్జి, ఈరోజు మన జాతకం ఎలా ఉందో నాకు తెలిసిన ఒక అయ్యవారు ఉన్నారు, కనుక్కుందామా అని కృష్ణబాబు అంటారు. ఈరోజు మన జాతకం చాలా బాగుంది, నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని నిహారిక అంటుంది. మరోవైపు వేదవతి ప్రసాదరావు గుళ్ళోకి వస్తూ ఉంటారు. అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. అవని ఎలాగైనా నువ్వే కాపాడాలి, అవనికి ఏదో ఒక సహాయం చేయి తల్లి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. బుజ్జి, నాకు ఒక డౌటు, అవని శ్రీకర్ వచ్చి ఎలాగూ నిజం నిరూపించలేము, నీ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందని ఇంటికి పారిపోయి ఉంటారేమోనని అనుమానంగా ఉంది అని కృష్ణబాబు అంటాడు. నిజమేనా అని
నిహారిక అంటుంటుంది. అదే అనుమానం అని కృష్ణబాబు అంటాడు. అయితే ఫోన్ ఇలా ఇవ్వు, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను అని నిహారిక అంటుంది. ఇంటికి వెళ్ళిపోయింది కనుక యుద్ధం మొదలవ్వాల్సిందే అని కృష్ణబాబు అంటాడు. ఇక నిహారిక శ్రీకర్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి ఎవరో వచ్చి ఓం నమ శివాయ అంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.